నా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దైవానికి వందనాలు ప్రభా. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానము చేద్దాము. తిమోతి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము బలవంతులుగా ఉండాలి. అయితే దేన్ని బట్టి మనము బలవంతులుగా ఉండాలి అంటే కృపచేత. ఎవరి కృపచేత మనము బలవంతులుగా ఉండాలి అంటే క్రీస్తు కృపచేత. క్రీస్తు యేసునందున్న కృపచేత మనము బలవంతులుగా ఉండాలి. అంటే ఈ లోకంలో మనము శరీరానుసారంగా ఆలోచన చేసినప్పుడు మనము బలవంతులుగా ఉండటం కోసము అనేకమైనటువంటి ఆహార పదార్థాల మీద ఆధారపడుతూ ఉంటాం. అనేకమైనటువంటి మెడిసిన్స్ మీద మనము ఆధారపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనము ఆత్మీయంగా బలపడినప్పుడు శరీరముగా కూడా మనము బలవంతులుగా ఉంటాం. కాబట్టి ఆత్మలో ఆత్మలో మనకు బలము కావాలి అంటే అది ఎవరిని వలన వస్తుందంటే క్రీస్తు యేసు కృపచేత వస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని కృపలో ఉన్నామో, ఎప్పుడైతే క్రీస్తు కృపలో ఉన్నామో మనము బలవంతులుగా ఉండొచ్చు. ఈరోజు మనము శారీరకంగా లేదంటే బలహీనులుగా ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనులుగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో మనం బలహీనతలుగా ఉండొచ్చు. అయితే ఏ విషయంలో అయితే మనం బలహీనం అవుతా ఉన్నామో ఆ విషయంలో మనము బలవంతులుగా ఉండాలి అంటే ఎవరి కృప ఉండాలంటే క్రీస్తు యేసు కృప మనకి ఉండాలి. క్రీస్తు యేసు కృపను మనము పొందుకునే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా బలముగా ఉన్నామో, మన హృదయంలో ఎప్పుడైతే ఆత్మీయ బలము కలిగి ఉంటామో మనము శారీరకంగా కూడా బలము కలిగి ఉంటాం. ఎందుకంటే మనిషిని హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బట్టి, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచన బట్టి మనము బలహీనమైపోతూ ఉంటాము. మనము మన శరీరాన్ని కూడా బలహీనపరుచుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ కృంగుదల, హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఏం చేస్తాయంటే మనల్ని బలహీనులుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి మన హృదయంలో బలముగా ఉండాలి, మనస్సులో బలముగా ఉండాలి. ఆ బలము ఎక్కడి నుంచి వస్తుందంటే క్రీస్తు దగ్గర నుంచి మనకి వస్తుంది. ఆయన కృప వలన దాన్ని పొందుకోగలము. మనము చూసినట్లయితే ఆ యొక్క దావీదు ఆ యొక్క గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుని నామములో ప్రార్థన చేసి ఆ దేవుని మీద ఆధారపడి, దేవుని కృప మీద ఆధారపడి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాం. అంత పెద్ద బలము కలిగినటువంటి బలశాలి యుద్ధ వీరుడు, శూరుడు అయినటువంటి ఆ గొల్యాతును ఎదుర్కోవటానికి దావీదుకు ఉన్నటువంటి బలము ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని కృప వలన. దేవుని కృప వలన అతను బలము పొందుకుని ఆ యొక్క గొల్యాతు మీద విజయము సాధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ యొక్క గొల్యాతు మాట్లాడుతూ ఉంటాడు, నేను కుక్కన అని అంటూ ఉంటాడు. అవును, ఆ యొక్క గొల్యాతు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని కృపచేత నింపబడిన వాడే అతని మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాము. అంటే ఈరోజు నువ్వు ఏ బలహీనతలైతే ఉన్నావో ఆ బలహీనతను బట్టి కృంగిపోకుండా, ఆ బలహీనతను బట్టి దిగులు చెందకుండా, ఆ బలహీనతను బట్టి నిన్ను నువ్వు బలహీనపరచుకోకుండా క్రీస్తు వైపు చూసినప్పుడు, ఆయన కృప కొరకు చూసినప్పుడు, ఆయన కృప చేత నన్ను ఆయన నింపుతాడు. ఆయన కృప చేత మనల్ని నింపినప్పుడు మనము బలవంతులుగా ఉంటాం. ఈరోజు ఏ బలహీనత చేత మనం నలిగిపోతూ ఉన్నాం, ఏ బలహీనతల చేత దిగులు పడుతూ ఉన్నామో అలాంటి బలహీన సమయంలో, అలాంటి బలహీన పరిస్థితుల్లో క్రీస్తు యేసునందు క్రీస్తు యేసు కృప చేత మనము బలవంతులమవుతాము. ఆయన కృప మనకి కావాలి అంటే ఆయన పాద సన్నిధికి వచ్చి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన పాద సన్నిధిలో మనము దేవుని ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని వాక్యము చదివే వారిగా ఉండాలి. దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ పనులన్నీ మనం చేస్తామో ఆయన కృపచేత మనల్ని నింపుతాడు. ఆయన కృపచేత మనం ఎప్పుడైతే నింపబడ్డామో మనం ఎలా ఉంటామంటే బలవంతులుగా ఉంటాము. కాబట్టి మనము ఈ వాక్యాన్ని బట్టి అధైర్యపడిపోకుండా ఆయన కృప చొప్పున ప్రతి బలహీనతలో ఆయన కృప కొరకు ఎదురు చూసి బలవంతులమవుదాము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.